ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత్ పర్యటన ప్రారంభమైంది. తాజాగా ముంబైలో లోక్ భవన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా 3 రోజుల పాటు మెక్రాన్ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లపై 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంలో 2 దేశాల మధ్య సహకారం పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారత్ పర్యటన ప్రారంభమైంది. 3 రోజుల పాటు భారత్లో మెక్రాన్ అధికారిక పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 16న రాత్రి ఇమాన్యుయల్ మెక్రాన్ ముంబైకొచ్చారు. ఈ సందర్భంగా ముంబైలోని లోక్ భవన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇమాన్యుయల్ మెక్రాన్ను ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. కాగా ఈ సమావేశానికి ముందు తాజ్మహల్ హోటల్ వద్ద ముంబై పేలుళ్ల మృతులకు మెక్రాన్ ఆయన సతీమణి బ్రిగిట్టి నివాళి అర్పించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా శరవేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అనేక విదేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకుంటోంది. భారత్ తనకు మద్దతుగా ఇతర దేశాల మద్దతు కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ను భారత్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలల కిందట కోరారు. దీంతో బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థనను ఇమాన్యుయల్ మెక్రాన్ అంగీకరించారు. అంతిమంగా మెక్రాన్ భారత్ చేరుకున్నారు. కాగా మెక్రాన్ పర్యటనలో 2 అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందం. కాగా రఫేల్ ఫైటర్ జెట్లకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్, ఫ్రాన్స్ కొంతకాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఈ ఒప్పందం కుదిరితే భారత్కు 114 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కాగా రఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు విలువ 3.25 లక్షల కోట్లని రక్షణ రంగ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే సదరు ఒప్పందంతో ఉభయ దేశాలకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇక మెక్రాన్ పర్యటనలో రెండో కీలక అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించలేని రంగమంటూ లేదు. వర్తమాన సమాజంలోని సమస్త రంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని ఇటు భారత్ అటు ఫ్రాన్స్ దేశాలు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాయి. కాగా తాజాగా మెక్రాన్ పర్యటనలో కృత్రిమ మేధ విషయంలో సహకరించుకోవడంలో భాగంగా ఉభయ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా సదరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సుకు ఈ నెల 19న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. కాగా 2022లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయల్ మెక్రాన్ బాధ్యతలు చేపట్టారు. మెక్రాన్ విజయం రాజకీయ పరిశీలకులను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. అయితే అది ఆయనకు వరుసగా రెండోసారి లభించిన విజయం. ఫ్రాన్స్ చరిత్రలో గతంలో ఇద్దరు మాత్రమే వరుసగా 2 సార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2022లో విజయం తర్వాత మెక్రాన్ కూడా ఆ జాబితాలోకి చేరారు. మెక్రాన్ 1977లో ఏమియన్స్ నగరంలో పుట్టారు. 12 ఏళ్ల వయసులో రోమన్ క్యాథలిక్గా మారారు. టీనేజ్లో మెక్రాన్ కవిత్వం, నవల రాశారు. తాను చదువుతున్న స్కూల్లో డ్రామా క్లాసుల్లో చేరారు. అక్కడే టీచర్ బ్రిగెట్టి ట్రోగ్నెక్స్తో పరిచయం అయ్యింది. వాళ్ళ ఇద్దరి మధ్య 24 ఏళ్ల తేడా ఉంది. అయినా వారి ఇద్దరి మధ్య ప్రణయబంధం కొనసాగింది.
ఇమానియల్ మెక్రాన్ అంటే ఫ్రాన్స్లో ఓ సంచలనం. 2016 మార్చి నెలలో ఎన్ మార్చ్ పేరుతో ఓ పార్టీని ఆయన స్థాపించారు. వాస్తవానికి ఎన్ మార్చ్ ఒక ఉద్యమం. అయితే ఆ ఉద్యమమే క్రమేపీ రాజకీయ పార్టీగా అవతరించింది. పార్టీ పుట్టిన ఏడాదికే ఫ్రాన్స్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మెక్రాన్ నాయకత్వంలో ఎన్ మార్చ్ పార్టీ పోటీ చేసింది. 66.06% ఓట్లతో విజయం సాధించింది. దీంతో 2017లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తొలిసారి మెక్రాన్ బాధ్యతలు స్వీకరించారు. ఏదేమైనా మెక్రాన్ పర్యటనతో భారత్ ఫ్రాన్స్ బంధం మరింత బలపడే అవకాశాలున్నాయి.